ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి నర్సంపేట మున్సిపాలిటీలోని 13, 14 వార్డులలో సన్నాహక సమావేశాన్ని పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్ అధ్యక్షతన సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు మనోహర్ రెడ్డి, వెంకటరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. అనంతరం 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు వినోద్ గారి తల్లి మండల కమల హార్ట్ సర్జరీ కాగా వారింటికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యువరాజ్ తో పాటు క్లస్టర్ బాధ్యులు బండి రమేష్, సీనియర్ నాయకులు సాంబయ్య, 13, 14 వార్డు అధ్యక్షులు రాజు, వేణుచంద్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ మెంబర్ సునీత, పట్టణ మహిళా అధ్యక్షులు కరుణ, పట్టణ ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రజల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజానాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు నర్సంపేటలో గత 5 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్న పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాడు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పుకుంటూ మనం ముందుకు పోయినట్టయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు బాగా వ్యతిరేకంగా ఉన్నారు, తిరుగుబాటు పదవులు ఉన్నారు. మీరు కనుక పోయి చెప్పినట్టయితే 25 మంది 50 మంది ఏంది ఇంకా కూడా కదిలి ముందుకు వస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటూ తప్పకుండా రేపు 27వ తారీఖు నాడు భారీ ప్రజానికాన్ని మరి తరలించి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మరి మనోహరన్న గారికి ఇట్లా చెప్పినట్టు వచ్చే మున్సిపల్ ఎన్నికలు అంటే గతంలో 4 నెలల కింద మన టైం అయిపోయింది, రావాల్సి ఉండే ఏ ఎన్నికలు వాళ్ళు పెట్టట్లే. మరి ఈ జన సమీకరణతోని పట్టణంలో ఉన్న ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికంగా ఉందని చెప్పి మరి నమ్మే అవసరం ఉన్నది. అందరూ కూడా గతంలో మనకు ఓట్లు వేసిన ఇప్పుడు కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మీటింగ్ తో జనాన్ని కలిసినట్టయితే రేపు మీ వార్డులో మరి ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థి నిలబడుతున్నారో వాళ్ళకు కూడా ఈజీగా విజయ పదంలో ముందుకు పోతారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.